జిల్లా రైతాంగం చాలా రోజులు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇది ఎంపీ గారు పట్టించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు తీసుకపోతే, ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎంపీ భారతీయ జనతా పార్టీ, వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము చాలా సందర్భాలకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తేమ 12 కంటే ఎక్కువ కొంటలేరు. ఇలా 66,200, 300 తోటి మొత్తం ప్రైవేట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకటి. రెండోది, తేమతో పాటు గతంలో 12 గుంటలు రైతు దగ్గర కొంటే ఇలా 7 గుంటలకు తగ్గించడం రెండోది. మూడోది, గతంలో బయట దేశం నుంచి అయితే ఎగుమతి చేసుకోవడానికి 11% సుంకం ఉండేది. అంటే ఆగస్టు మాసం, సెప్టెంబర్ మాసంలో మన తెలంగాణ పత్తి కానీ భారతదేశం యొక్క పత్తి పంట రైతులు పండిస్తారని చెప్పి ఆ 11% బయట దేశాల నుంచి ఒకవేళ పత్తి తెప్పిస్తే 11% సుంకం ఉండేది. అంటే 11% సుంకం చెల్లిస్తేనే ఆ దేశం నుంచి పత్తి మనకు రావాల్సి ఉండేది. ఇలా 11% సుంకాన్ని కూడా జీరో చేసేసిండు. అంటే ఏమన్నట్టు, బయట దేశాల నుంచి పత్తి భారతదేశంకి రావాలా, బయట దేశం పత్తితోటి టెక్స్టైల్ అన్ని కూడా వాళ్ళ సరిపోయిన రా మెటీరియల్ అయిపోతుంది. అప్పుడు మన దేశం యొక్క రైతుల్ని మొత్తం ఇక నడ్డి విరిచేలా ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా తేమతో సంబంధం లేకుండా CCI కొనాలా. అట్లనే 7 కుంటల్ని ఎట్లయితే తగ్గించిన 7 కుంటల వరకు